ఆంటీ కంట్రోల్ ప్లీజ్. కాదు కంట్రోల్. చెప్పాను కదా, వాడు కాదు, నా ప్రేమ్ కాదు. నేను ముందే చెప్పాను కదా, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇన్స్పెక్టర్, మా అబ్బాయి 4 రోజుల నుంచి కనిపించడం లేదు. మీరు డెడ్ బాడీ అనగానే నేను చాలా భయపడ్డాను. కానీ ఇది నా కొడుకు బాడీ కాదు. ఇది మీ కొడుకు బాడీ కాదు. ఓకే, ఇతన్ని ముందెప్పుడైనా చూసారా? లేదు సార్. మరి పోనీ మీకు తెలియని మీ అబ్బాయి ఫ్రెండా? లేదండి, నాకు తెలియని మా అబ్బాయి ఫ్రెండ్సే లేరు. అయితే మీ అబ్బాయి ఫోన్ పోగొట్టుకునైనా ఉండాలి, పోగొట్టుకుంటే ఇతనికి దొరికైనా ఉండాలి, లేదా అతని దగ్గర నుంచి ఇతను దొంగిలించైనా ఉండాలి. సరే రాజశేఖర్ గారు, మీ అబ్బాయి 4 రోజుల నుంచి కనిపించకుండా పోయారంటున్నారు కదా, మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? అది కంప్లైంట్ ఇచ్చేంత పెద్ద విషయం కాదండి, చిన్న ఫ్యామిలీ మ్యాటరు. ఏదో కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, అందుకే కంప్లైంట్ ఇవ్వలేదు. ఇట్స్ ఆల్ రైట్. ఎప్పటికైనా కంప్లైంట్ ఇవ్వడం మంచిది. మీ ఏరియా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళకు తారసపడితే మీకే మంచిది. అలాగే సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. కంప్లైంట్ ఇవ్వటం మర్చిపోకండి. అమ్మా అర్చన. ఏంటి మావయ్య? నీతో మాట్లాడాలమ్మా. నాతోనా? ఏం మాట్లాడాలి? నాకు నిజం తెలియాలి. నేను అడిగే విషయానికి నువ్వు దాచకుండా సమాధానం చెప్పాలి. ఏంటి మావయ్య? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది చెప్పండి. అది కాదమ్మా, రిజిస్టార్ ఆఫీసులో ఆఖరి క్షణంలో నీ పేరు రిజిస్టర్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మీ అత్తయ్య పేరు మీద ఎందుకు మార్చావు? దానికి కారణం ఏమిటా అని. ఆ విషయం మళ్ళీ ప్రత్యేకంగా అడుగుతారే మావయ్య? అక్కడే అన్నీ వివరంగా చెప్పాను కదా. అది అందరి కోసం నువ్వు చెప్పిన సమాధానం. ఆ సమాధానంతో నువ్వు వాళ్ళని నమ్మించి ఉండొచ్చు, కానీ నేను నమ్మను. అర్చన, నీ గురించి నీ ఇంట్లో వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. అసలు విషయం ఏదో ఉంది, అది నువ్వు దాచిపెడుతున్నావు. లేకపోతే నువ్వు ఆ క్షణంలో ఆ నిర్ణయం తీసుకుని ఉండవు. అంతగా అడగాల్సిన పనేం లేదు మావయ్య. స్థలం అత్తయ్య పేరు మీద ఉండడమే కరెక్ట్ అనిపించింది. అదే నిజమైతే నగలు అడగగానే మీ అమ్మని అడగాలని అన్నావే గాని ఆ స్థలం అత్తయ్య పేరు రాయాలని అనలేదే. పైగా మీ వాళ్ళు స్థలం నీ పేరు మీద కొనమన్నప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు, ఇలా అనలేదే. అప్పుడే నువ్వు అత్తయ్య పేరు చెప్పుంటే నాకు ఈరోజు ఈ డౌట్ వచ్చుండేదే కాదు. వాళ్ళు ఆ నగలు తీసుకుని వచ్చినప్పుడు కూడా మాట వరుసకు ఒక మాట కూడా అనలేదు. అందుకే నాకు డౌట్. దీని వెనక ఏదో ఉంది. ఎవరిని మోసం చేసినా నన్ను మాత్రం మోసం చేయలేవమ్మా. అందుకే ముందు జాగ్రత్త వహించావు, చివరి నిమిషంలో అస్త్రం ప్రయోగించావు. అదే తేల్చాల్సిన తెలవాల్సిన విషయం. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నేనెవ్వరికీ చెప్పను, నీ మీద ఒట్టు. చెప్పమ్మా. మా వాళ్ళంతా నేను ఒక తాగుబోతుని, బాధ్యత లేనివాణ్ణి అంటున్నారు. అందుకే నాకే విషయం చెప్పరు. సరేలేమ్మా, నువ్వు కూడా అలాగే అనుకుంటే నాకేం చెప్పద్దు. నీ భావన కూడా అదే అయితే వదిలేయమ్మా, వదిలేయి. ఏదో పిచ్చివాణ్ణి, పిచ్చి ఆలోచనలు, పిచ్చి ప్రాలాపన. వదిలేయమ్మా. మావయ్య, మీరెప్పుడు అలా అనుకోకండి. నాకు మీ మీద గౌరవం ఉంది మావయ్య. సరే, చెప్తాను. చాలా సంతోషం అమ్మా, చెప్పు. కానీ మళ్ళీ ఈ మాట ఎవరికి చెప్పరుగా? కూతురు లాంటి దానివి. కొట్టేశాను కదమ్మా, నన్ను నమ్మమ్మా. నమ్మితే చెప్పు, లేదా వదిలే. చెప్తాను మావయ్య. వాసు, పిన్ని లేదా? మరి అర్చన? ఏంటి వాసు, మంచి హుషారుగా ఉన్నావు? విజిల్స్ వేస్తూ జోరుగా షికారుకి బయలుదేరావా?
ఎనీథింగ్ స్పెషల్? లేకపోతే స్థలం కొంటున్నావన్న సంబరమా? సరిపోయిందిలే. స్థలం కొంటే మాకేంటి సంతోషం సంబరం? ఒళ్ళు తెగొచ్చింది వాపా బల్పా అన్నట్టుంది నువ్వు అడగడం. అదేంటి వాసు అలా అంటావు? స్థలం కొనడం నీకు ఇష్టం లేదా? స్థలం వస్తుందని ఆనందం లేదా? మా ఇష్టాలు ఆనందాలు ఎందుకు? స్థలం మాదా? మాదా? అదేమైనా నా పేరు మీద కొంటున్నారా లేదా మా నాన్న పేరు మీద కొంటున్నారా? పోనీ చిన్నపిల్ల రాణి పేరు మీద కొంటున్నారా లేక మా అమ్మ పేరు మీద కొంటున్నారా? ఇవేవి కాదు. కట్టుకున్నాడని వదిన గారు మొగుడు గారి పేరున, అదే మా అన్నయ్య పేరు మీద ఏం కొనటం లేదు కదా. ఆవిడ నగలు ఆవిడ పేరు మీద స్థలం కొనుక్కుంటున్నారు. మరి మాకెందుకండి ఆనందాలు సంతోషాలు సంబరాలు? వదిన మాత్రం మీ ఇంటి మనిషి కదా? ఆవిడ పేరున కొన్న ఆస్తి కూడా మీకేగా దక్కేది. ఇది సంతోషించదగ్గ విషయమేగా. ఫ్యామిలీ మెంబరే కావచ్చు, పేరుకి ఆస్తి రావచ్చు, కానీ అదేం నాకు సంతోషకరించే విషయం కాదే. తమరు వదిలేస్తే మా ఏల కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. దీన్నే ఏమంటారో తెలుసా? ఏడవలేక నవ్వటం అంటారు. అర్చన, నువ్వెప్పుడొచ్చా? వాసు అన్న మాటలన్నీ విన్నావా? నీ పైన స్థలం కొనబోతున్నావని ఎలా మాట్లాడుతున్నాడో చూసావా? అతనేదో చిన్నపిల్లాళ్లే, తెలిసి తెలియని వయసు. ఆ మాటలను పట్టించుకోకర్చనా. అయినా అర్చన, ఆ మాటలు వాసు తన మనస్ఫూర్తిగా అన్నట్టు నాకు మాత్రం అనిపించడం లేదు. మీ అత్తగారు తన అభిప్రాయాన్ని ఈ కొడుకుతో చెప్పించినట్టుంది. కుర్రాడు కదా, కాస్త ఉక్రోషం పట్టలేక నాతో అనేశాడు. మీ అత్తగారే అసలు స్థలం ఆవిడ పేరుతో కొండం లేదన్న అక్కతో వాసుతో ఇలా అనిపించిందేమో. ఏమంటున్నావు అక్క? మా అత్తగారి మనసులో అలా ఉందంటావా? ఏమోనమ్మా, అతని మాటల్ని బట్టి అలా అనిపించింది. అందుకే నోరు జారాను. అయినా అర్చన, ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుస్తుంది? ఆ భగవంతుడికి తప్ప. చూడర్చన, నీ మంచితనం ఎక్కడికి పోతుంది? భగవంతుడు తప్పక తగిన ప్రతిఫలం నీకిస్తాడు. నీ నగలు తాకట్టు పెట్టి ఈ ఇంటి కోసం, ఈ మనుషుల కోసం స్థలం కొంటున్నావా? అది మామూలుగానా? అతి మంచితనంతో పుట్టింటి వాళ్లతో కూడా తగాదాలు పడి 10 తులాల బంగారం తెచ్చి స్థలం కోసం ఇస్తున్నావు. నువ్వింత కష్టపడ్డా, నువ్వెంత చేసినా మీ అత్తగారికి మంచిగానే అనిపించదు. నిజంగా నేను అర్థం చేసుకునేదే అయితే నాతో అలా అనేదే కాదు. నీతో ఏమన్నారు మా అత్తయ్య? చెప్పక్క, ఏమన్నారు? వద్దులే, చేరవేశానన్న పేరు నాకు విన్నాక ఇలా అందా మా అత్తయ్య అన్న బాధ నీకు ఎందుకులే, వదిలేసే. అయ్యయ్యో, నేనేం బాధపడ్ను. మీకు అపవాదు రానివ్వను. అసలు మీరు చెప్పినట్టే నేను చెప్పను. చెప్పక్క, మా అత్తయ్య ఏమందో చెప్పు. వద్దులే అర్చన, మీ మధ్య గొడవలు పెట్టిందాన్నవుతాను. ఆవిడే అనలేదు, నేనేం వినలేదు. అక్క, నువ్వన్నావనో నేను విన్నానో నేను చెప్పనుగాక చెప్పను. ఏ గొడవలు రాకుండా నేను చూసుకుంటాను, సరేనా? అక్క చెప్పక్క. ఓకే అర్చన, బలవంతం చేస్తున్నావు కాబట్టి చెప్పక తప్పడం లేదు. తర్వాత తగదాలకు దిగి మధ్యలో నన్ను లాగి తిట్లు శాపనార్థాలు నాకు మిగల్చకే. ముందే మీ అత్తగారికి ఆ స్థలం నీ పేరున కొండో అస్సలిష్టం లేదు. అదొక్కటేనా అర్చన? ఆవిడ మనసులో మరో మాట కూడా దాగుంది. అది తెలిస్తే నువ్వస్సలు తట్టుకోలేవు. ఏమున్నా పర్వాలేదు, నేను తట్టుకుంటాను. అసలు అత్త ఏమన్నారు చెప్పక్క. నువ్వు పుట్టింట్లో పడిన గొడవ ఒట్టి నాటకమంట. ఆవిడ మెప్పు పొందడానికే నువ్వలా నటించావంట అర్చన. అలా గొడవ పడి వచ్చినట్టు వస్తే ముందు ముందు నువ్వు పుట్టింటికెళ్ళి ఇదితే అదితే, ఆ కట్నం ఈ లాంఛనం అనే ఛాన్స్ లేకుండా చెయ్యాలనుకుని నువ్వేసిన ప్లాన్ అంట. ఈ మాయదారి డ్రామాలన్నీ మీ అమ్మ ఆడించిందంట. ఇలాంటి నాటకాలు ఎన్ని చూడలేదు అని మూతి 36 వంకలు తిప్పిందమ్మా మీ అత్త. అన్నీ తెలిసినా నేను అర్చనతో ఒక్క మాట అనను, బయటపడను అని అంది. ఎందుకో తెలుసా అర్చన? స్థలం నీ పేరున కొంటున్నారు కాబట్టి నీ దగ్గర మంచి పేరు కొట్టేయాలని నటిస్తోందంట. సమయం చూసి కాగా పట్టి నీ నెత్తిన బుట్ట కప్పేస్తుందంట అర్చన. అత్తింటికి ఆస్తి సమకూర్చాలని నువ్వు సతమతమయ్యావు. నీ అవస్థ అర్థం చేసుకోకుండా ఆవిడ ఇష్టానికే మాట్లాడుతోంది. అందుకే అన్నారు కలికాలం అని చెప్పి.
మోకలు నొప్పులు అని నువ్వేడుస్తుంటే అజెడ్తి నొప్పులా అని వెక్కిరించినట్టుందమ్మా. మంచికి మంచితనానికి స్థానం కరువైపోయింది అర్చన. అయినా మీ అత్తయ్య మాటలు, ఆ వాసు మాటలు నువ్వేం పట్టించుకోకే. ఒకళ్ళదేమో గాలి తిరుగుళ్ళు, మరొకళ్ళదేమో గయ్యాళితనం. ఆ మాటల గురించి ఆలోచించి అనవసరంగా నీ మనసు పాడు చేసుకోకు, సరేనా? ఏదో నీ మంచితనం తెలిసిందని కాబట్టి నా కడుపులో దాచుకోలేక నీ చెవిన వేసేశాను. ఇదిగో అర్చన, స్థలం నీ పేరున రిజిస్టర్ చేయించుకునే విషయంలో జాగ్రత్త సుమా. అచ్చిక బుచ్చిక మాటలు చెప్పి మాయ చేసినా చేస్తారు. తర్వాత అనుకుని ఏం లాభం? మోసపోయాక మొహం వేలాడేయడం తప్ప. సరే అర్చన, నేను భాగ్యం పిన్ని కోసం వచ్చాను. సమయానికి ఆవిడలాగూ ఇంట్లో లేదు. అది ఒకందుకు మంచిదే అయిందిలే. నాకు తోచిన మంచి విషయాలని నీకు చెప్పే అవకాశం వచ్చింది. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండే. ఇదిగో అర్చన, నా మాట మాత్రం బయటకు రానీకు. సరే అర్చన, నేనొస్తాను, ఉంటాను. అయితే అన్నిటికీ కారణం భాగ్యం అన్నమాట. అమ్మా, దాన్ని ఊరికే వదలకూడదు. దాని పని చెప్తాను. ఇదిగో మావయ్య, నేను అందుకే చెప్పనన్నాను. మీరు అత్తయ్య మీద కోపం తెచ్చుకొని ఆవిడనేం అనకండి. అయినా అత్తయ్య కోరికలో కూడా న్యాయం ఉంది కదా మావయ్య. స్థలం అత్తయ్య పేరున కొంటే అది అందరికీ చెందుతుంది. కుటుంబం యొక్క ఉమ్మడి ఆస్తి అవుతుంది. అదే నా పేరునుంటే నేను నా భర్తే కదా సొంతదారులం. అదేమిటమ్మా అంత అమాయకంగా మాట్లాడతావు? నీ నగలు పెట్టుకున్నది నీ సొంతం అవటానికే కదా. చూడండి మావయ్య, నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఈ ఇంటి మంచి చెడ్డల గురించి ఆలోచించాల్సిన దాన్ని. ఈ కుటుంబం నా కుటుంబం. నేను ఈ కుటుంబంలో ఒకదాన్ని అనుకోవాలి కానీ నా స్వార్థం గురించి ఆలోచించకూడదు కదా మావయ్య. స్థలం నాది అనుకుంటే అది స్వార్థం అవ్వదు. ఇంత గొప్పగా ఆలోచించే నీ మనసులో ఇంకా స్వార్థానికి చోటెక్కడుంటుందమ్మా? చిన్నదానివైనా ఓ చక్కటి ఆలోచన చేశావు. మంచితనానికి ఓ అర్థం చెప్పావు. భాగ్యానికి వయసు వచ్చింది, ఏం లాభం? ఎంత సంకోచితంగా ఆలోచించింది. అనటానికి సిగ్గుపడేలా చేసింది. ఛీ! అదిగో మావయ్య, అత్తయ్యనలా అనకండి. ఎవరి పేరునుంటే ఏ మావయ్య, ఎవరు దాన్ని వెంటేసుకుని తిరగం కదా. ఆవిడ ఆరాటం కూడా మన ఫ్యామిలీ గురించేగా. ఆవిడనేం అనొద్దు. నేను పడే ఆరాటం నీ గురించేనమ్మా. నువ్వేమో అత్తగారి మీద అంతులేని ప్రేమ చూపిస్తున్నావు. అది గోతులు తీస్తుంటే నువ్వేమో గీతా ప్రవచనాలు ఒలిస్తున్నావు. దీని బుద్ధి గడ్డే తిందనుకో. ఆ కవితకేమొచ్చింది? వీళ్ళిద్దరూ కలిసి గడ్డి మేయటమేనా? ఇదేదో వాగిందే అనుకో, అది రికార్డు చేయాలా? కల్చరు కామన్ సెన్స్ లేకపోతే సరి. పైగా వీళ్ళకి చదువులు ఉద్యోగాలు. ఆ కవిత నీ మనసు కష్టం కలిగించిందనే కదా ఆఖరి నిమిషంలో నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావు. దాన్ని అదే ఆ కవితని ఈ గుమ్మం తొక్కనివ్వకూడదు. ఇలాంటి నక్క బుద్ధులు ఉన్నవాళ్ళేనమ్మా పట్టణ సంసారంలో చిచ్చులు పెడతారు. చెబుతా, నాకెదురు పడాలి, దాన్ని దుమ్ము రేపుతా. మావయ్య, పోనీలేండి, ఆవిడనేం అనొద్దు. ఆవిడ చెప్పబట్టే కదా అత్తయ్య మనసులో మాట పైకి తెలిసింది. అది తెలియబట్టే కదా ఈ మంచి జరిగింది. లేకపోతే అత్తయ్య మనసు ఎప్పుడు బాధపడుతూనే ఉండేది కదా. స్థలం పేరు విషయం గురించి నాకేం పట్టింపు లేదు మావయ్య. అన్నీ నా ఇష్ట ప్రకారం, నా సంతోషం ప్రకారమే చేశాను. కానీ నేను మా వాళ్లతో గొడవ పడినా ఇంకా ఆ ఇంటి మీదే విశ్వాసం చూపేదాన్నని, నటించానని అత్తయ్య అనుకోవడమే కాస్త మనసుకు బాధ కలిగించింది మావయ్య. నేను ఈ ఇంటి మనిషిని అని నిరూపించుకోవడానికే అలా స్థలం అత్తయ్య పేరు మీద రిజిస్టర్ చేయించాను.